బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరిన శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర సమితి వారి 3వ సంవత్సరం మహాపాదయాత్ర 35వ రోజుకి చేరుకుంది. ఈ రోజు కలకొండ అనిల్ కుమార్, కె కళ్యాణి, కె శ్రేష్ఠ, కె హర్షిని వారు ఏర్పాటు చేసిన అల్పాహారం మరియు భిక్షను అయ్యప్ప స్వాములు స్వీకరించి పాదయాత్రను కొనసాగించారు. ఈ రోజు వరకు మహాపాదయాత్ర 1080 కిలోమీటర్లు చేరుకుంది. సోములు యాదవ్ గురుస్వామి మరియు బుచ్చిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ మహాపాదయాత్రలో నాగరాజు గురుస్వామి, బాలు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబ్లుగౌడ్ గురుస్వామి, కృష్ణకిరణ్ గురుస్వామి, కెప్టెన్ అనంతకృష్ణ గురుస్వామి, చింటూ నరేష్ గురుస్వామి, పవన్ కుమార్ గురుస్వామి, బుల్లెట్ వెంకట్ గురుస్వామి మరియు 150 మంది స్వాములు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. తీరము చేరాలయ్యా, కనులార స్వామి నిన్ను చూడాలయ్యా. మా శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర మరవమయ్యా, ఆగదు మా పయనం, చేరదు నీ గమనం, అడుగులాడుగేస్తూ పలికినాము నీ శరణం. తనువుత తలచిన తనివి తీరదు, మనసుతో పిలిచిన పలకవెందుకు, బాధలు అనుభవించే బతుకు ఎందుకు, నిన్ను చూడాలని ఆశ చావదు. కడసారి కనిపించు, నీ దరికి నడిపించు, కడసారి కనిపించు, నీ దరికి నడిపించు. నడిచి నడిచి అలసి సొలసి నామయ్యా, అలమటించి ఆకలి మరిచినమయ్యా. నడిచి నడిచి అలసి సొలసి నామయ్యా, అలమటించి ఆకలి మరిచినమయ్యా. మా శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర ప్రాణమయ్యా, ఆగదు మా పయనం, చేరదు నీ గమనం, అడుగులాడుగేస్తూ పలికినాము నీ శరణం. కాలినడకన మేము కలవరిస్తిమి,